కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేద్దాం. కథలో ముఖ్యమైన పాత్ర పల్లవి. ఒకరోజు రాత్రి పల్లవి తన బెడ్రూంలో విపరీతమైన ఆందోళనతో కూర్చుని ఉంటుంది. గదిలో నిశ్శబ్దం రాజ్యం ఏలుతోంది. గోడ గడియారం చేసే టిక్ టిక్ శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. కానీ బయట ప్రశాంతంగా ఉన్న ఆమె మనసులో మాత్రం ఒక పెద్ద భయంకరమైన తుఫానే నడుస్తోంది. కిటికీలోంచి వస్తున్న చల్లటి గాలి ఆమెను తాకుతున్నా కూడా ఆమె నుదుటి మీద చెమటలు పడుతూనే ఉన్నాయి. బెడ్ మీద కూర్చుని పిచ్చిదానిలా గోళ్లను కొరుక్కుంటూ ఆలోచిస్తోంది పల్లవి. దానికి కారణం ఆమె గతానికి సంబంధించిన అశ్విన్ అనే వ్యక్తి మళ్లీ ఆమె జీవితంలోకి రావడం. ఇన్ని నెలల తర్వాత వాడు మళ్లీ ఎందుకు వచ్చాడు? నా జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఒక పీడకలలా నా కళ్ల ముందుకు ఎందుకు వచ్చాడు వాడు? నేరుగా నా ఇంటికే వచ్చాడంటే ఖచ్చితంగా నా మీద పగ తీర్చుకోవడానికే వచ్చి ఉంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? వాడిని ఎలాగైనా ఆపకపోతే మళ్లీ నా ఇంటికి వస్తూనే ఉంటాడు. నా గతం గురించి, నేను చేసిన తప్పుల గురించి ఇంట్లో వాళ్లకి తెలిస్తే నా జీవితం ఏమైపోతుంది? నా కాపురం సర్వనాశనం అయిపోతుంది. అసలే మా ఇంట్లో ఏ ఒక్కరు నాకు సపోర్ట్ చేసేవాళ్లు లేరు. నా భర్త కమల్కి ఈ విషయానికి తెలిస్తే నన్ను క్షమించడు. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి అంటూ పల్లవి భయంతో టెన్షన్తో రగిలిపోతూ తనలో తానే కుమిలిపోతోంది. ఆమె గుండె వేగం పెరిగింది. కళ్లలో ఎటు చూసినా అశ్విన్ ముఖమే కనిపిస్తూ ఆమెను వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తోంది. కాలేజీ రోజుల్లో పల్లవి తన స్నేహితులతో చేసిన ఒక చిన్న పందెం వల్ల అశ్విన్ను ప్రేమించినట్లు నటించి మోసం చేస్తుంది. ఆ బాధ భరించలేక అశ్విన్ తన కెరీర్ను పాడు చేసుకుని ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తాడు. కాని ఇప్పుడు పల్లవికి కమల్ అనే వ్యక్తితో పెళ్లయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది. ఇలాంటి సమయంలో అశ్విన్ తన పాత పగను మనసులో పెట్టుకుని పల్లవిని వెతుక్కుంటూ సిటీలోకి వస్తాడు. మరో పక్క నగరంలోని ఒక చీకటి గదిలో సిగరెట్ పొగను గాలిలోకి వదులుతూ చేతిలో ఉన్న ఫోన్ వైపే తీక్షణంగా చూస్తున్నాడు అశ్విన్. వాడి కళ్లలో రగులుతున్న కోపం ఆ గదిలోని చీకటిని కూడా భయపెట్టేలా ఉంది. ఏంటి ఈ పల్లవి ఫోన్ చేస్తానని చెప్పి గంటలు గడిచిపోతున్నా ఇంకా ఎలాంటి అలికిడి లేదు. ఒక్క ఫోన్ చేయలేదు, కనీసం మెసేజ్ కూడా చేయలేదు. అసలు ఏమనుకుంటుంది? తన మనసులో నన్ను పిచ్చోడిని చేసి ఆడుకున్న రోజులు ఇంకా ఉన్నాయి అనుకుంటుందా అని పళ్ళు కొరుక్కుంటూ కోపంతో రగిలిపోయిన అశ్విన్ తన ఫోన్ తీసి పల్లవికి వాట్సాప్లో కాల్ మీ పల్లవి అని ఒక మెసేజ్ కొట్టాడు. ఆ చిన్న మెసేజ్లోనే వందల కొద్ది అగ్ని పర్వతాలు బద్దలయ్యేంత కోపం దాగి ఉంది. పల్లవి గదిలో ఉన్న ఫోన్కి ఒక్కసారిగా వాట్సాప్ నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది. ఆ సమయంలో పల్లవి బాత్రూంలో ఉంది. గదిలో ఉన్న కమల్ ఆ శబ్దం విని ఫోన్ వైపు చూశాడు. పల్లవి గదిలో లేదు. ఇంత రాత్రి పూట ఎవరై ఉంటారు మెసేజ్ చేసింది అని కమల్ మనసులో అనుకుంటూ ఉండగానే మళ్లీ అశ్విన్ నుంచి వరుసగా మెసేజ్లు రావడం మొదలైంది. ఫోన్ అదే పనిగా మోగుతూ ఉండటంతో కమల్కి చిరాకుతో పాటు కాస్త అనుమానం కూడా వచ్చింది. ఇదేంటి ఈ అర్ధరాత్రి పూట వరుస పెట్టి మెసేజ్లు పంపిస్తున్నారు? ఎవరు పంపిస్తున్నారో చూద్దాం అనుకుంటూ కమల్ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ పల్లవి ఫోన్ ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్లాడు. ఫోన్ చేతిలోకి తీసుకొని స్క్రీన్ అన్లాక్ చేసి ఓపెన్ చేయబోతున్నాడు. సరిగ్గా అదే సమయానికి బాత్రూంలోనుంచి బయటకు వచ్చిన పల్లవి కమల్ చేతిలో తన ఫోన్ ఉండటం చూసి ఆమె గుండె ఆగినంత పనైంది. ముఖంలో నెత్తురు చుక్క లేదు. ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ వెళ్లి కమల్ చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంది. ఆమె ఊపిరి వేగంగా ఆడుతోంది. గొంతు తడారిపోయింది. ఏంటి బావా, నా ఫోన్ తీసావేంటి అని కంగారును కప్పి పుచ్చుకుంటూ నత్తిగా అడిగింది. కమల్ ఆమె వంక కాస్త ఆశ్చర్యంగా కాస్త కోపంగా చూశాడు. తీస్తే తప్పేముంది? పల్లవి ఫోన్ మోగుతుంటే ఎవరా అని చూశాను అన్నాడు కమల్ చాలా మామూలుగా. కాని పల్లవికి లోపల ప్రాణాలు పోతున్నట్లు ఉంది. అదేంటి బావా, ఇంకొకరి ఫోన్ ముట్టుకోవడం తప్పని నీకు తెలియదా? ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది కదా అంటూ కాస్త ఎదురుదాడికి దిగింది పల్లవి. ఆ మాట వినగానే కమల్కి చిరాకు వచ్చింది. హలో మేడం, ఇంకొకరి ఫోన్ ముట్టుకోవడం తప్పేమో కానీ కట్టుకున్న భార్య ఫోన్ ముట్టుకునే హక్కు భర్తకు 100% ఉంది. దానికి ప్రైవసీ అనే పేరు పెట్టి కొత్త నాటకాలు ఆడకు అని కమల్ ఖచ్చితంగా చెప్పేసరికి పల్లవికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బిత్తరపోయి అలా చూస్తూ ఉండిపోయింది. అయినా ఇంత రాత్రి పూట పదే పదే అదే పనిగా ఎవరు మెసేజ్ చేస్తున్నారు నీకు అంటూ కమల్ సూటిగా ఆమె కళ్లల్లోకి చూస్తూ అడిగాడు. పల్లవి గుండె వేగం రెట్టింపైంది. భయంతో చేతులు వణుకుతున్నాయి. అవునా, ఎవరో చూస్తాను అంటూ భర్త ముందు నటించడం కోసం వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది. స్క్రీన్ మీద అశ్విన్ పంపిన మెసేజ్లు బెదిరింపులు చూడగానే ఆమెకు చెమటలు పట్టేశాయి. దేవుడా, ఈ అశ్వినే మెసేజ్లు పంపించాడు.
ఈ మెసేజ్లు గాని ఇప్పుడు బావ చూశాడు అంటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయినట్టే, నన్ను ఇంట్లోనుంచి గెంటేస్తాడు అని మనసులో భయంతో వణికిపోతూ ఉండిపోయింది. కమల్ మళ్ళీ అడిగాడు. ఏంటి పల్లవి మెసేజ్ చేసింది? ఎవరని అడిగితే అలా కంగారు పడతావు ఏంటి? ముఖం అలా పాలిపోయింది ఏంటి? ఏముంది ఆ మెసేజ్లో? ఇటు ఇవ్వు నేను చూస్తాను అంటూ ఫోన్ లాక్కోవడానికి చెయ్యి చాపాడు. పల్లవి వెంటనే తేరుకొని పెదవుల పైకి నకిలీ చిరునవ్వును తెచ్చుకొని అబ్బే ఏం లేదు బావా, నా కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్లందరూ ఒకేసారి గ్రూప్లో ఆన్లైన్లోకి వచ్చారు. ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ ఒకరి తర్వాత ఒకరు మెసేజ్ చేస్తున్నారు. అంతే, ఇందులో కంగారు పడడానికి ఏముంది అంటూ మాటలు కప్పి పుచ్చే ప్రయత్నం చేసింది. కమల్ ఆమె మాటలు నమ్మినట్లుగా తల ఊపి అలాగా అయినా వాళ్లేం ఫ్రెండ్స్ పల్లవి, ఇంత రాత్రిపూట ప్రపంచం అంతా నిద్రపోతున్న సమయంలో మెసేజ్ చేయడం ఏంటి? యూస్లెస్ ఫెలోస్, నీలాగే వాళ్లకు కూడా అసలు మానర్స్ ఇంగిత జ్ఞానం లేనట్టుంది అంటూ విసుక్కున్నాడు. పల్లవి అవును బావా వాళ్లంతే అంటూ మెల్లగా పరిస్థితిని మేనేజ్ చేసింది. సరే, నేను ఈరోజు ఆఫీస్ పని వల్ల బాగా అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది, నువ్వు కూడా ఆ ఫోన్ పక్కన పెట్టి పడుకో అని చెప్పి కమల్ బెడ్ మీద వాలిపోయి కొద్ది నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కమల్ నిద్రపోయిన తర్వాత కూడా పల్లవికి నిద్ర రాలేదు. ఆమె కళ్ళు ఫోన్ స్క్రీన్ పైనే ఉన్నాయి. అశ్విన్ పంపించిన మెసేజ్లు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆ మెసేజ్లో కాల్ మీ పల్లవి, నువ్వు కానీ నాకు ఇప్పుడు ఫోన్ చేయకపోతే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. నీ గతం గురించి, నీ క్యారెక్టర్ గురించి మీ ఇంట్లో వాళ్లందరికీ సాక్ష్యాలతో సహా చెప్పేస్తాను, వెంటనే ఫోన్ చేయి అని రాసి ఉంది. అది చదవగానే పల్లవి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇక లాభం లేదనుకుని కమల్ నిద్రపోతున్నాడని నిర్ధారించుకున్న తర్వాత చప్పుడు చేయకుండా మెల్లగా గదిలోంచి బయటకు వచ్చి బాల్కనీలోని చీకటి మూలకు వెళ్లి అశ్విన్కి కాల్ చేసింది. పేయింగ్ మొదటి రింగ్కే అశ్విన్ లిఫ్ట్ చేశాడు. వాడు ఆమె ఫోన్ కోసమే కాచుకొని కూర్చున్నాడు. ఫోన్ ఎత్తగానే నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను డార్లింగ్ అన్నాడు అశ్విన్ వెటకారంగా. ఆ మాట వినగానే పల్లవికి ఒళ్ళు మండిపోయింది. రేయ్, ఎవర్రా నీకు డార్లింగ్, నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు అని కోపంగా కానీ గొంతు తగ్గించి బుసకొడుతూ అంది. అశ్విన్ నవ్వుతూ లేకపోతే ఏంటి పల్లవి, సాయంత్రం నాకు ఫోన్ చేస్తానని అక్కడ నీ మొగుడు ముందు భలే మేనేజ్ చేసి పంపించావు. తీరా ఇంటికి వచ్చాక నన్ను కనీసం పట్టించుకోవడం లేదు. నేను నీకు అంత అలుసుగా కనిపిస్తున్నానా అని నిలదీశాడు. పల్లవి తన ఆవేదనను అంచుకుంటూ చూడు అశ్విన్, ఇంట్లో అందరూ ఉన్నారు, నా భర్త పక్కనే ఉన్నాడు. నీకు ఫోన్ చేసి మాట్లాడటానికి నాకు ప్రైవసీ లేదు, దొంగచాటుగా మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టే ఫోన్ చేయలేకపోయాను, నా పరిస్థితి అర్థం చేసుకో అని బ్రతిమాలుతున్నట్లుగా అంది. దానికి అశ్విన్ జవాబు ఇస్తూ సరే అయితే ఫోన్లో ఇలా దాక్కుని మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు, రేపు మనం నేరుగా కలవాలి అని కరాఖండిగా చెప్పాడు. ఆ మాట వినగానే పల్లవి షాక్ అయింది. ఏంటి కలవాలా? నేను రాను, నేను ఎక్కడికి రాను, నావల్ల కాదు అని భయంతో ఖరాఖండిగా చెప్పేసింది. అశ్విన్ గొంతులో క్రూరత్వం పెరిగింది. సరే అయితే పల్లవి, నువ్వు ఎక్కడికి రావద్దు, కష్టపడి బయటకు రావడం ఎందుకు, నేనే నేరుగా నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొని మీ ఇంటికే వస్తాను. మీ ఆయనకు, మీ అత్తమామలకు అన్ని వివరంగా చూపిస్తాను. అప్పుడు వాళ్లే నన్ను ఇంట్లోకి ఆహ్వానిస్తారు అని బెదిరించాడు. పల్లవికి ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. వద్దు అశ్విన్, ప్లీజ్, అంత పని చేయకు, నువ్వు ఆ పని చేస్తే నా కాపురం కూలిపోతుంది, నా జీవితం నాశనం అయిపోతుంది, నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది. అయితే రేపు ఉదయం నేను చెప్పిన చోటికి నువ్వు ఖచ్చితంగా రావాలి, వస్తావా రావా అని అశ్విన్ అడగగా గత్యంతరం లేని పరిస్థితిలో సరే వస్తాను అని ఫోన్ కట్ చేసి ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది పల్లవి. మరుసటి రోజు ఉదయం ఊరికి కొద్దిగా దూరంగా ఉన్న జనసంచారం లేని ఒక పాత భవనం దగ్గర ఇద్దరు కలుసుకున్నారు. పల్లవి కారు దిగగానే కోపంతో అశ్విన్ వైపు దూసుకు వెళ్ళింది. నీకేమైనా బుద్ధి ఉందా అసలు? ఎందుకు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చావ్? నా పెళ్లైపోయి నేను, నా మానాన నేను బతుకుతుంటే ఇలా ఎందుకు నన్ను టార్కా చేస్తున్నావ్ అంటూ అరిచింది. అశ్విన్ కళ్లలో పగ రగులుతోంది. ఎవరి లైఫ్తో ఆడుకున్నారో అంత తొందరగా మర్చిపోయావా పల్లవి అన్నాడు. వాడి గొంతులో విషాదం మరియు కోపం కలగలిసి ఉన్నాయి. పల్లవి ముఖం పాలిపోయింది. చూడు అశ్విన్, గతం అప్పుడు కాలేజీలో చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి సరదాగా అలా చేశాను, కానీ కావాలని నిన్ను మోసం చేయాలని చేయలేదు. అదొక పిచ్చి పందెం, అది అర్థం చేసుకో అంటూ తన తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసింది. అశ్విన్కి ఆ మాటలు వినగానే రక్తం మరిగిపోయింది. ఒక మనిషి జీవితం అంటే, ఒకడి నిజమైన ప్రేమ అంటే నీకు అంత నవ్వులాటగా ఉందా? పల్లవి, ప్రేమ పేరుతో నా దగ్గరికి వచ్చావు, నా ప్రాణాన్ని నీ పాదాల దగ్గర పెట్టేలా మాయ చేశావు, గుడ్డిగా నమ్మేలా మోసం చేశావు. నా మనసుతో, నా ఎమోషన్స్తో ఆడుకొని చివరకు నన్ను చావు అంచుల వరకు వెళ్లేలా చేశావు.
నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా? నీ ప్రేమ కోసం నేను పిచ్చోడిని అయిపోయాను. నా కెరీర్, నా జీవితం, నా ఫ్యూచర్ అన్నీ నాశనం చేసుకున్నాను. ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను. ఇదంతా ఎవరి వల్ల? కేవలం నీ వల్లే. పల్లవి ప్రాణంగా ప్రేమించానని చెప్పి నమ్మించి గొంతు కోసిన నిన్ను నేను ఎందుకు వదిలేస్తాను? ఎలా వదిలేస్తాను అంటూ అశ్విన్ అరుస్తుంటే వాడి కళ్లల్లో అప్పటి బాధ అంతా స్పష్టంగా కనిపిస్తోంది. పల్లవి షాక్ అయిపోయింది. వాడి మాటల్లోని తీవ్రతకు ఆమె వణికిపోయింది. వాడు తనను చంపేస్తాడేమో అన్నంత భయం ఆమెను ఆవరించింది. చేతులు జోడించి ప్లీజ్ అశ్విన్, నేను చెప్పాను కదా, నా వల్ల చాలా పెద్ద తప్పు అయిపోయింది, నన్ను క్షమించు. అప్పటికీ నాకు మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని నా భర్తతో హ్యాపీగా ఉన్నాను. దయచేసి మళ్ళీ నా లైఫ్ని డిస్టర్బ్ చేయకు. నీకు రెండు చేతులెత్తి దండం పెడతా.